ఎందుకు విడిపోయినట్లు? అతను ఆంధ్రము సాధించి సంస్కృత పాఠశాలలో చేరిన. మరి తమరండి? నేను చదువు సాధించి మన సానివాడలో చేరిన. అందువలన ఒకరిని ఒకరు మర్చిపోవరకు వచ్చినది. అతనే కనుక చెప్తుకొచ్చినను వారిని వీరిని బదులనుకునే కర్మే ఉండేది. ఎంత మంచివాడు, నేను ఏమడిగినను కాదండి. చెప్పారు. నా కష్ట సుఖములన్నీ అడిగినాడు. అతను మంచి చెప్పలన్నీ చెప్పినాడు. ఎంట పెట్టుకొని ఇంటికి తీసుకొని పోయి భోజనము చేయి వరకు ఎడవలేదు. మారు మాట్లాడటం భావ్యము కాదని మిత్రమా రేపు వచ్చదనని చెప్పి చక్కగా వచ్చిన. ఏమో ఆలోచిస్తున్నావు? అంతగా రాంగలు చెప్పారు. మీ ఇద్దరు చాలా స్నేహితులు ఏమండి? ఏమీ లేదు కానీ విన్నవించుకోనా చిన్న కోరిక. ఏమండి? విన్నవించుకోనా చిన్న కోరిక. నా మదిలో ఉన్న కోరిక విన్నవించుకోనా చిన్న కోరిక. ఆగండి. మరి తెల్ల తెల్లని విరిమల్లెలై మేమెప్పుడు విలవమంగళమూర్తి గారిని ఎలాగైనా గాని ఒక్కసారి మన ఇంటికి తీసుకురాగలరా? అది అరువైన కార్యక్రమం కాదు. ఎందుచేత? అతను మహాపండితుడు. వ్యాసుడి కంటేనా? పరమనైష్ఠుడు. విశ్వామిత్రుని కంటేనా? బహునీతిమంతుడు. ఉత్తర నారాయణుడి కంటేనా? శ్రీ పరమహుడు. ఋషశృంగిని కంటేనా? మీ మగవారు అన్నారు చూడు. ఎందులో తారసింధు వరకే ఎందులో తారసింధు వరకే పురుషార్థుడు ఎంత లేచి సామంతములాడిన తారసింధు వరకే కమిమణి కాంత మృగంచలాగ్ని కలికాల వరించుక పాటి సోకెలేని ఎంతటి పండితుండైనా ఎంతటి పండితుండైనా శ్రీరామచంద్ర ప్రభు. పెద్దవారు ఒక మాట అన్నారు. అంతా నడిచిపోయిన బసవి గారి తెలుసు. ఏమన్నారండి పెద్దవాళ్ళు? ఏమన్నారు చెప్పాలి. మర్చిపోయావా? నేను గుర్తు చేస్తా. ఎంతవారైనా కాంతకు దాసులే. ఎంతటి పండితుండైనా ఎంతటి పండితుండైనా ఇట్టే ఇట్టే కరుంగడే ఒప్ప వెన్న పోలికని తారసింధు వరకే అటుగాక అతను భార్య భూలోక రంభ. వెర్రివాడ చాలా నీళ్లు వచ్చేవారిలో ఎవ్వరి భార్య చక్కనిది కాదు. అందరి భార్య చక్కని వాళ్ళే. కానీ వస్తారు ఏమంటావు? ప్రాణములు కలిగినట్టే మేరీ పసిడి బొమ్మ
అవయవంబులు కలిగిన అల్లరు బొమ్మ అతి భార్యను విడచి అమ్మా నీ భార్య చక్కని కాదు అతి భార్యను విడచి అతడా నీ భార్య మాట చెప్పు నీకెవరు బదులు చెప్పగలరు బదులు చెప్పుడుతో పని లేదు మీ మిత్రులు విలోమంగళమూర్తి గారిని ఎలాగైనా కానీ ఎందుకు చేతనైనా కానీ మన ఇంటికి రప్పించే భారం నీది అతనిని ఆకర్షించే బాధ్యత నాది ఆ పైన ఆయనకున్న 40 లక్షల్లో సగం అనేది సగం నాది నీదేమిటి నాదేమిటి మొత్తము నీది ఇప్పుడు దాకా దారిపోసింది చాలా ఈ కూడా నీయే అవన్నీ మా అమ్మగా సరిపోలేదంట నాకేం అభ్యంతరం లేదు ఏ గంగలో దూకమన్నారని ముక్కు మూసుకుని దూకు గంగలో దూకొద్దు చెరువులో దూకొద్దు బాయిలో దూకొద్దు డబ్బులు తీసుకొని మన ఇంటికి రా ఆయన్ని సరే మా మిత్రుడు ఇక్కడికి తెచ్చే ఆనంద సమయంలో నాకు ఒక చిరి కోరిక నువ్వు తెచ్చే డబ్బులు నాకు నేను తీసుకుపోయి మా అమ్మకి ఇస్తా అప్పుడు మా అమ్మతో ఏ బాధ ఉండదు చక్కగా ఆడుకొని పాడుకోవచ్చు ఈ ఆనంద సమయంలో నాకు ఒక చిరి కోరిక మిగిలిన ఏమి లేదు నేను గానము చేయిస్తుండా నీవు నాట్యం ఆడవలని అందుకే డబ్బులు ఇచ్చిన బంధుగారు
ఊహలు గుసగుసలాడే మన హృదయము ఊగిసలాడే ప్రియా ప్రియా ఊహలు గుసగుసలాడే అదిగో మా అమ్మ మహానుభావులారా, ఈ లోకములను ఎందరెందరో మహానుభావులు పోతున్నారు. ఈ శ్రీహరిముండకు సాగు రాకుండా వచ్చినది. ఓయే బ్రహ్మదేవుడా, నీ బుద్ధిలో బుద్ధేమయ్యా? దివ్యస్థలంబకు తిరుపతి కొండను, దివ్యస్థలంబకు తిరుపతి కొండను కోతి మూతలు మాకు పలిపినో. హంసపూలికా తల్పములందు కడిలను సృష్టి చేసినాము.